గోద్రా రైలు దహనం కేసును విచారించిన ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు 2011లో తన తీర్పును వెలువరించింది. S6 కోచ్లో మంటలు ప్రమాదవశాత్తు లేదా లోపల నుంచి వచ్చినవి కావని తేల్చి చెప్పింది. రైల్వే స్టేషన్ శివార్లలో సబర్మతి ఎక్స్ప్రెస్ను ఆపిన నిమిషాల్లోనే పెట్రోల్ నిల్వలతో స్థానిక ముస్లింలు పెద్ద సంఖ్యలో గుమిగూడారని కోర్టు పేర్కొంది. అమన్ గెస్ట్ హౌస్లో సమావేశం తర్వాత నేరస్తులు అంతకుముందు రాత్రి పెట్రోల్ నిల్వల్ని సేకరించారని ప్రాసిక్యూషన్ వాదనతో కోర్టు అంగీకరించింది. ఈ దాడి S6పై యాదృచ్ఛిక దాడి కాదని, అయోధ్య నుంచి తిరిగి వస్తున్న కరసేవకులను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకున్నట్లు కోర్టు పేర్కొంది. దాడి చేసిన వారు నినాదాలు చేయటం, సమీపంలోని మసీదు నుంచి లౌడ్ స్పీకర్ ద్వారా ప్రకటన చేయడం కూడా ఉద్దేశపూర్వకంగా ముందస్తు ప్రణాళికను స్పష్టంగా సూచిస్తున్నాయని పేర్కొంది. సంవత్సరాల పాటు జరిగిన అనేక విచారణలు, కమిటీలు, కోర్టుల తీర్పుల అనంతరం 107 మందిపై అభియోగాలు మోపి అరెస్టు చేసి 31 మందిని దోషులుగా తేల్చి 63 మందిని నిర్దోషులుగా తేల్చి 11 మందికి మరణశిక్ష వేసి ఆ తరువాత దాన్ని కూడా జీవిత ఖైదుగా మార్చి 31 మందిని జీవిత ఖైదు చేశాయి న్యాయస్థానాలు.